ఏపీలో అరాచకం తాండవిస్తోందని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఏపీలో టీడీపీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. నిన్న కూడా వైఎస్ఆర్సీపీ నేతపై దాడి జరిగిందన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని ఆరోపించారు. ఏపీలో టీడీపీ నేతలు అసాంఘిక శక్తులుగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. మీరు గమనిస్తే గతంలో ఎప్పుడూ లేని విధంగా దాదాపు ఏ ఎన్నికలు జరిగినా కూడా పోస్ట్ పోల్ వైలెన్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఈసారి బహుశా దేశ స్వాతంత్రం తర్వాత ఏ రాష్ట్రంలో కూడా ఇంతగా జరిగి ఉండదు. కంటిన్యూ అవుతుంది ఇప్పటికి కూడా. నిన్న కూడా రాత్రి పెదకూరపాడు కాన్స్టిట్యున్సీలో ఒక కీ లీడర్, ఇంపార్టెంట్ లీడర్, ఏఎంసీ చైర్మన్ పనిచేసినాడు సాంబిరెడ్డిని కాన్షియస్గా డెలిబరేట్గా కిందికి వెహికల్లో నుంచి కాళ్ళు చేతులు విరగొట్టారు. పూర్తిగా ఐసీయూలో ఉన్నాడు. పోలీసు వ్యవస్థ పూర్తి నిర్వీర్యమైపోయింది. ఎవరు ఇష్టారాజ్యంగా ఏదైనా చేసుకున్నా ఒక లైసెన్స్ ఇచ్చేసినట్టు యథేచ్ఛగా మీరు ఎవరినైనా హింసించవచ్చు, అరాచకం సృష్టించవచ్చు. పోలీసులు చూడడానికి వీల్లేదు, అటువైపు వీలైతే కేసులు వాళ్ళ మీదే పెట్టండి అనే ఒక రకమైన లైసెన్స్ ఇచ్చేసినట్టు కౌంటింగ్ తర్వాత నుంచి మొదలైంది. అది పరాకాష్ఠకు చేరింది. సరే, రాష్ట్రంలో చేయాల్సింది చేసాము, హైలైట్ చేసాము, గవర్నర్కి వచ్చాము, డీజీపీని కలిసి ఇచ్చాము, పోలీసుల వాళ్ళు చేయాల్సింది చేసినా కూడా ఇంకా కట్టడి కావట్లేదు. సో ఇప్పుడు దేశం దృష్టికి దీన్ని తీసుకురావాలి, మొత్తం జాతి దృష్టికి తీసుకురావాలి, నేషనల్ లెవెల్లో దీని గురించి తీసుకొని రావాలి. అలాగే అదర్ పార్టీస్ కూడా ముందు ప్రజాస్వామ్యం ఉంటే, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికినే లేకుండా చేయాలనే దిశగా ఏదైతే జరుగుతున్నాయో ఒక రాజకీయ పార్టీ ఉనికి, దానివైపు 40% ఓట్లు వచ్చిన పార్టీని ఆ ఉనికికే ప్రమాదంగా చూస్తుంది. ఇది రేపు ఇంకొకరికి జరగచ్చు. సో ప్రజాస్వామ్యంలో ముందు స్వేచ్ఛగా ఇది కావాల్సిన పని చేసుకునే వాతావరణం ఏ పార్టీకైనా ఉండాలి. ఆ వాతావరణం ఇప్పుడు అక్కడ లేదు. సో ఈ విషయం జాతి దృష్టికి రావాలి. అలాగే అదర్ పార్టీస్ కూడా ఎవరైతే కలిసి వచ్చే పార్టీలు ఉంటే వాళ్ళు వచ్చి ఈ స్టేట్లో ఇది జరుగుతుంది చూడండి అని వాళ్ళకు చూపించి, వీడియోలు ఉన్నాయి, అలాగే ఫోటోలు చూపించి వాళ్ళ ఒపీనియన్ కూడా గ్యాదర్ చేసి ఇక్కడికి వచ్చాము. అలాగే మీడియా ద్వారా, నేషనల్ మీడియా ద్వారా ఈ ప్రజలన్నా పనిచేస్తే కొంతవరకన్నా కట్టడి అవుతుందేమో, దారిలోకి వస్తుందేమో అనే ఆశ. వాళ్ళు ఇచ్చిన ఫ్రీ దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడులు కాదు, ఒకసారి అసాంఘిక శక్తులుగా విజృంభించాయి. ఎప్పుడూ లేనంతగా 16-20 అత్యాచారాలు జరిగాయి. ఈ 20-30 రోజుల్లోనే 1000కి పైగా అటాక్స్ జరిగాయి. ఆ మర్డర్ అటెంప్ట్స్ 300 పైగా జరిగాయి. ఇంకా లెక్కకు లేనివి ఇవన్నీ ఇంతగా జరగడంటే ప్రజాస్వామ్యానికి పెనుముప్పు ఏర్పడింది అనే విషయం జాతి దృష్టి. మా పార్టీ అధ్యక్షులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ అడిగారు. ప్రైమ్ మినిస్టర్ గారిని అడిగారు, ప్రెసిడెంట్ గారిని అడిగారు, హోమ్ మినిస్టర్ గారిని అడిగారు. వాళ్ళ అపాయింట్మెంట్ దొరికితే రేపు కూడా ఉండి వీలైతే వాళ్ళని కలిసి పరిస్థితి అప్రైజ్ చేసి, అక్కడ ఒక ప్రభుత్వం ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వం అయితే ఉన్న సిచ్యువేషన్ కనపడట్లేదు. అరాచకం తాండవిస్తుంది. లా అండ్ ఆర్డర్ టోటలీ ఫెయిల్. రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అవసరం కనిపించే పరిస్థితి అక్కడ నెలకొంది అనేది వాళ్ళ దృష్టికి తీసుకొచ్చేసి, ఆ ప్రెజర్ అక్కడ నుంచి కూడా వస్తే కొంచెం కట్టడి అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళ అపాయింట్మెంట్ కూడా అడిగారు. వస్తే రేపు కలిసి వాళ్ళకు కూడా చెప్పే పని చేస్తాం.